ఆల్ ఇండియా రేడియోలో ఆమె వెంకటేశ్వర సుప్రభాతం చాలామంది శ్రోతలకు ఉదయం ప్రారంభోత్సవ దినంగా మారింది. కొంతమంది చక్కగా కాఫీతో, కొంతమంది పూజా గదిలో, కొంతమంది పేపర్ చదువుతూ, కొంతమంది స్కూళ్ళకి ఆఫీసులకి రెడీ అవుతూ, మరికొంతమంది ఒంటింట్లో ప్రతి ఇంట నిత్య సుప్రభాతమై వినిపించేవి. విష్ణు సహస్రనామం, భజగోవిందం, ఇతర భజనలతో పాటు తరచుగా రేడియోలో వినపడుతూ ఉండేవి. 1948లో మహాత్మా గాంధీ హత్య తర్వాత ఆల్ ఇండియా రేడియో ప్రముఖంగా ఎంఎస్ సుబ్బులక్ష్మి రాసిన హరితుమ్ హరో భజన రికార్డింగ్ను నివాళిగా భారతదేశం అంతటా ప్రసారం చేసింది. 1963లో ఎడిన్బరోలో అంతర్జాతీయ సంగీతోత్సవాల వేదికపై ఎంఎస్ తన సుమధురమైన గళం విప్పారు. శ్రోతలు తన్మయత్వం చెందారు. అదే రోజు అదే వేదికపై జుబిన్ మెహతా ఆయన 100 వాయిద్యాలతో ప్రదర్శన ఇవ్వాలి, అమ్మ గళం ముందు నా 100 వాయిద్యాలు ఏ పాటివి అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమ్మ దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి ఆయన ప్రదర్శన ప్రారంభించారు. 1955లో మద్రాసులోని రాజ్భవన్లో అమెరికన్ రచయిత్రి, పుట్టుకతోనే చెముడు అందురాలు అయిన హెలెన్ కెల్లర్ ఎంఎస్ను కలిశారు. ఆమె పాడటాన్ని అర్థం చేసుకోవడానికి కెల్లర్ ఆమె చేతులను ఎంఎస్ గొంతు మీద పెట్టి ఆ ప్రకంపనలను ఆవిడ ఆస్వాదించారు. తర్వాత హెలెన్ కెల్లర్ అన్న మాట, నువ్వొక దేవతలా పాడుతున్నావని అభినందించారు. ఇంటింటా పవిత్ర సుమగంధాలను వెదజల్లిన సుప్రభాత గీతమైన ప్రతి ఇంట ఆధ్యాత్మిక భావాలను విరజిమ్మిన విష్ణు సహస్రనామ నిత్య స్తోత్రమై పులకింపచేసిన కర్ణాటక శాస్త్రీయ సంగీత స్వరధార 2004 డిసెంబర్ 11న శాశ్వతంగా మోగబోయింది. ఆమె మరణ వార్త విన్న తర్వాత అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెన్నైకి విమానంలో వెళ్లారు. ఆయన నేరుగా ఆమె కొత్తూరుపురం నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు. అబ్దుల్ కలాం తమిళంలో అన్న మాట, దానికి తెలుగు అనువాదం, ఎంఎస్ సంగీతానికి జన్మించారు, ఆమె సంగీతంగా జీవించారు, ఆమె చివరకు సంగీత దేవుడిలో కలిసిపోయారని అన్నారు. సంగీతం ముక్తికి గొప్ప మార్గం. ఆమె మరణం ఒక శకానికి ముగింపు పలికింది. కానీ ఆమె గొంతు మాత్రం విశ్వం ఉన్నంతకాలం ప్రపంచమంతా మారుమోగుతూనే ఉంటుంది. బ్రహ్మముద్దానే